మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరి యొక్క పరిశుద్ధ ఆదివారాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకుందాము. మొదటగా పాత నిబంధన పాఠ్య భాగం ధ్యానం చేసుకున్నాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం పాత నిబంధన పాఠ్య భాగంగా చదువుకుంటూ వచ్చాము. మనము ప్రస్తుతానికి అడ్వెంట్లోని 2వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాము. అడ్వెంట్ అంటే ఏంటండి? రాకడ, ఆగమనం అని అంటారు. ఇంకా తెలుగు గ్రాంధిక భాషలోకి వెళ్తే ఆగమనం అనంటే వస్తున్నారు, తిరిగి వస్తున్నారు అని చెప్పేసి రాకడ గురించిన 2వ ఆదివారంలో మనము ధ్యానంలోకి వెళ్తున్నాము. చదవబడిన వాక్య భాగంలో మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మాకు ఇచ్చిన తండ్రి యొక్క పరిశుద్ధ ఆదివారం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మేము తండ్రి అందరం వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయండి అయ్యా. నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడు, అయోగ్యుడు, అపాత్రుడు ప్రభువా. నీ దాసుడిని నీ సిలుచాటును మరుగు చేసుకొని నీ యొక్క సంఘానికి, నీ బిడ్డలకి ఏ మాటలైతే క్షేమో, ఏ మాటలైతే తృప్తినిస్తాయో, ఏ మాటలైతే సంతోషపరుస్తాయో, ఏ మాటలైతే వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయో అవే దయచేయండి అయ్యా. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా దర్శించండి ప్రభువా. అయా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. అయా వారు ఉన్నపాటును కానీ పొరపాటును కానీ అయా ఈ యొక్క ఛానల్లో చూస్తూ ఉంటే తండ్రి దేవా, ఈ యొక్క ఛానల్, ఈ వాక్యం ద్వారా నీవు వారితో మాట్లాడమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా నా శుభములు తెలియజేయచ్చు. దేవుని యొక్క వాక్య భాగంలో మనము గడిచిన వారము ధ్యానం చేసుకున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. గడిచిన వారము మనము నిబంధన గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. క్రొత్త నిబంధన యొక్క ఉద్దేశము, రక్షకుని యొక్క ఉద్దేశము, రక్షకుని యొక్క ఆవశ్యకత, క్రీస్తు ప్రభువారు మనము చదువుకున్న వాక్య భాగాల్లో ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటది? పోయిన అడ్వెంట్లో మొదటి ప్రాముఖ్యమైనది దేవుడు వాగ్దానాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఇంకా అలాగే ఎవరి గురించి ఎక్కువగా మనం పోయినసారి ధ్యానం చేసుకుంటూ వచ్చాము? జకర్యా, ఎలిజబెత్ వారి యొక్క కుమారుడు జకర్యా ప్రభువుని స్తుతించడం గురించి. జకర్యా ప్రభు కొంతకాలం వరకు జకర్యా అపనమ్మకం వల్ల తను మోగబోతాడు. ఎప్పుడైతే యెహోవాను బిడ్డ పుడతాడో, బిడ్డ పుట్టగానే ఏమైంది? నోరు తెరవబడినట్లుగా పోయినసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామన్నమాట. అయితే ఈసారి ఈ మలాకీ గ్రంథం ద్వారా కొన్ని హెచ్చరికలు దేవుడు తెలియజేస్తున్నాడు. మనం అనుకున్నాం కదా, అడ్వెంట్ అంటే రాకడని, ఆగమనం అని. అడ్వెంట్ అంటే ఇందులో 2 సందర్భాలు కలుస్తాయి. మొదటిది యేసు ప్రభు వారి మొదటి రాకడ, రెండవది యేసు ప్రభు వారి 2వ రాకడ. మొదటి రాకడ అంటేనేమో యేసుక్రీస్తు ప్రభు వారు కన్య మరియ గర్భాన రావటం అనేది మొదటి రాకడ. తర్వాత యోధా గోత్రపు కొదమ సింహంగా రావటం 2వ రాకడ. మరి ఈ రాకడ గురించిన మాటలే ఈ అడ్వెంట్లో కనిపిస్తూ ఉంటాయి. మొదటి సందర్భం ఉండిద్ది, 2వ సందర్భం మనకి గోచరిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది.
పొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరినీ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేయబడిన దినం గురించి మాట్లాడుతున్నాను. జడ్జిమెంట్ డే గురించి, దేవుని యొక్క రాకడ దినం గురించి, దేవుని రాకడ వచ్చేటప్పుడు ఎలా ఉండిద్ది, ఆ దినం ఎలా ఉండిద్ది అని చెప్పేసి ఇక్కడ మలాకీ భక్తుడి ద్వారా మాట్లాడుతున్నారు అన్నమాట. మలాకీ అనగానే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకం అన్నమాట. ఈ మలాకీ భక్తుడు తను దేవుడి యొక్క సందేశాన్ని వినిపించే క్రమంలో జనులు తిరుగుబాటు చేస్తున్నారంటే ప్రశ్నించటం అనేది ఒక విధంగా తిరుగుబాటు లాంటిది. దేవుడిని ప్రశ్నించడం అనేది తిరుగుబాటు లాంటిది. దేవుడిని ఎప్పుడు ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం అని అంటే ఒబీడియన్స్, ఎప్పుడు కూడా ఒబీడియన్స్ అనేది దేవుడు కోరుకుంటాడు. అయితే ఇక్కడ ఈ మలాకీ గ్రంథంలో ఆ పుస్తకంలో చూస్తే ఉన్న 4 అధ్యాయాల్లో 5 ప్రశ్నలు ఉంటాయి. 4 అధ్యాయాల్లో 5 ప్రశ్నలు జనులు దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటారు. మేము ఏం చేసి నిన్ను ఆయాసపరిచాము, ఏం చేసి నేను నిన్ను దుఃఖపరిచాము, మీరు నన్ను దుఃఖపరిచారు అని చెప్పి దేవుడు అనంటే ఏం చేసి మేము దుఃఖపరిచాము, మేము ఏం చేసి మిమ్మల్ని ఆయాసపరిచాము, మీరు దొంగిలిస్తున్నారు అని చెప్పేసి దేవుడు అంటే ఏం చేసి మిమ్మల్ని దొంగిలించాము. దొంగిలించడంలో ఒక సందర్భం మనకు బాగా గుర్తు. ఏంటిది దొంగిలించడం గురించి? 10వ భాగం దొంగిలించడం అనేది ఈ మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది అన్నమాట. మీరు నన్ను దొంగిలిస్తున్నారు. ఇంకా అలాగే ఆయాస్కరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారట ఈ ఇశ్రాయేలీలు. అంటే దుర్మార్గుడు బాగుంటున్నాడు, మేము మట్టుకు బాగుండట్లేదు, న్యాయంగా ఉన్నా కూడా మాకు బాగుండట్లేదు, పరిస్థితులు బాగుండట్లేదు, అన్యాయస్తుడు బాగుంటున్నాడు అన్నట్టుగా వీళ్ళు నిష్ఠూరాలు పోతూ దేవుడిని ఏం చేస్తున్నారంటే ప్రశ్నలు వేస్తున్నారట. ఆ ప్రశ్నలు వేసినప్పుడు ప్రశ్నలకి జవాబులు ఇవ్వటమే ఈ మలాకీ గ్రంథంలో రాయబడి ఉండేది అనమాట. 5 ప్రశ్నలు, 4 అధ్యాయాలు 5 ప్రశ్నలు ఉంటాయి. అయితే చివరిలో ఒక మాట అంటాడు, చాలా హెచ్చరికగా అంటున్నాడు, నియమింపబడిన దినం ఒకటి వస్తుందంట, అది అందరూ కూడా కొయ్య కాలువరే కాలిపోతారు. ఎప్పుడన్నా కట్టె కాలిపోయేటప్పుడు మనం గమనిస్తుంటాం, కట్టె కాలిపోయేటప్పుడు ఎప్పుడన్నా బిర్యానీలు అవి వండేటప్పుడు పాత కట్టెలు వేస్తారు. పాత కట్టెలు, మామూలు కట్టెలు కాకుండా సర్వీ కట్టెలు అవి కాకుండా పాత కట్టెలు వేస్తారు. ఆ కట్టెలు గలగలగల కాలుతూ ఉన్నప్పుడు ఆ ధ్వని ఎంత భయంకరంగా ఉండిద్దో, బలబలబల కాలిపోతూ ఉంటాయి. అలా ఉండిద్దట యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ దినం గురించి మాట్లాడుతున్నారు. ఎవరి మీదకి వచ్చింది ఆ ఉగ్రత, ఎవరి మీదకి వచ్చింది ఆ రాకడ ఉగ్రత అనేది? అందరి మీదకి రాదు. అందరినీ దేవుడు దహించడానికి, అందరినీ శిక్షించడానికి మటుకు రావట్లేదు. దేవుడు ఎవరిని శిక్షించడానికి వస్తున్నాడంటే గర్విష్ఠులందరినీ, దుర్మార్గులందరినీ, ఎవరైతే దుష్ట మార్గంలో, దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో, వ్యతిరేకమైన మార్గం వెళ్తారో వారందరినీ దహించి వేయడానికి, గర్విష్ఠులందరినీ దహించి వేయడానికి దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని చెప్పేసి ఇక్కడ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకొక వచనం కూడా మనం గమనిస్తే యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం గమనిస్తే, యెషయా గ్రంథము 5వ అధ్యాయం, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగరిపోవును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతాడు. యెహోవా యొక్క నామముని, దేవుడిని నిర్లక్ష్య పెట్టే వాళ్ళకి, దేవుడిని మాటని తృణీకరించే వాళ్ళ మీద దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది అని చెప్పి రాయబడి ఉంది. ఎవరైతే మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటున్నాం, అన్నిటికంటే నిర్లక్ష్యం గావించబడిన పని ఏంటిదనంటే దేవుణ్ణి ఆరాధించడమే నిర్లక్ష్యం అవుతుంది. మీరు చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా లీస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారంటే దేవుడికి ఇస్తున్నారు. మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే చాలా ధన్యులు, మనం ప్రథమ ప్రాధాన్యత దేవుడికి ఇచ్చామని. అందుకు బట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు చేరువచ్చిన మీరు అందరూ కూడా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే అనేకులు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వట్ల. ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంటే నిర్లక్ష్య పెడుతున్నారు, తృణీకరిస్తున్నారు, ప్రభువుని నిర్లక్ష్య పెడుతున్నారు. నిర్లక్ష్య పెట్టే వాళ్ళ మీదకి ఏమొచ్చిందట? దేవుని ఉగ్రత వచ్చిందని ఇక్కడ రాయబడుతుంది. ఇంకా అలాగే ఇంకొక వచనం కూడా చూద్దాం. 9వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథము 9:18 ఒకసారి చూద్దామండి. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది, అది గచ్చ పొదలను
బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయిను. జనులను అగ్నికి కట్టెల వల్లే ఉన్నారు, వారిలో ఒకరినొకడు కరుణింపడు అని చెప్పి రాయబడు. భక్తిహీనత అనేది ఏమవుతుందంట చూడండి, అగ్ని వల్లే మండుచున్నదట. ఇప్పుడుంటే చూస్తే పరిస్థితులు చూస్తే భక్తిహీనత ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ భక్తి ఉంటే భయం ఉంటుంది. భయము భక్తి ఉంటే పాపాలు చేయవు. పాపాలు పెరుగుతున్నాయా లేదా? పాపాలు పెరుగుతున్నాయి అంటే భక్తి ఉన్నట్లా లేనట్లా? భక్తి ఎలా ఉండిద్ది, ఎవరి మీదకి వచ్చింది అనే దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం. అలాగే ఇంకొక వచనం చూద్దాం. 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనం గమనిస్తే, ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వల్లే ఉన్నదట. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నారు. చాలా భయంకరంగా ఉండిద్దంట, ఉగ్రతగా ఉండిద్ది, అగ్ని జ్వాల. దేవుడి నోట్లో నుంచి ఆ మాట అగ్ని జ్వాల వల్లే వస్తూ ఉంటుందట. కాబట్టి ఇక్కడ ఏంటి సందర్భం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో తెలియజేస్తూ వచ్చాడు, నేను వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఎలా ఉండిద్దని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో ఇద్దరిని వ్యక్తం చేస్తూ వచ్చారు, ఇద్దరిని ఉదహరిస్తూ వచ్చారు. అక్కడ వాళ్ళు శిష్యులు అడుగుతూ వచ్చారు, అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అన్నాడు. యేసుప్రభువారు మాట్లాడుతుంది కింగ్డమ్ గురించి, తన రెండవ రాకడ గురించి మాట్లాడు. అయితే ఒక సందర్భంలో ఏమంటాడంటే మీ మధ్యనే ఉందని అంటాడు. మీ మధ్యనే ఉన్నది ఎందుకు అని అంటే, ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసుప్రభువారు. యేసుప్రభువారు మన మధ్యన ఉంటే రాజ్యం ఎక్కడున్నట్లు? అదే చెప్తున్నాడు, మీ మధ్యనే ఉందయ్యా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుంటారేమో. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. అక్కడ ఇక్కడ ఉంటాం కాదు, మీ మధ్యనే ఉంది, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. అయితే ఆ ఉగ్రత దినం వచ్చేటప్పుడు మటుకు ఎలా ఉండిద్దనంటే, నోవహు దినాలు ఎలా ఉంటాయో, లోతు దినాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అని చెప్పేసి. నోవహు ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు సువార్త పరిచయం చేశాడండి చక్రవర్తి గారు? నోవహు ఎన్ని సంవత్సరాలు? ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు? లేకపోతే ఓడ నోవహు 120 సంవత్సరాలు కట్టాడట. 120 years, 120 సంవత్సరాలు ఓడ కడుతూ ఉన్నాడట. ఓడ కట్టేటప్పుడు, ఆ ఓడ కట్టే ముందు దేవుడు ఏమని చెప్పాడంటే, అయ్యా ఈ భూమి మీదకి నేను ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాను, 40 పగళ్ళు 40 రాత్రులు వస్తాయన్నాడు. అంతకు ముందట ఒక్క చుక్క ఆకాశం నుంచి వర్షపు చుక్క కూడా ఉండేది కాదు. అంతకుముందు అసలు వర్షం అనేది తెలియదట వాళ్ళకి. అంతకుముందు భూమి నుంచి ఆవిరి వచ్చి మొక్కల్ని వాటి అంతటికి అవే మొక్కలు పెరుగుతూ ఉండేవట. పైనుంచి వర్షం లేదు, కింద నుంచి నీళ్లను తెప్పించేవాడు దేవుడు. కింద నుంచి ఆవిరిని తెప్పించి మొక్కలు మొలిచేయట. పైనుంచి వర్షం లేదు అన్నప్పుడు ఈ నోవహుకేమో వర్షం పడిద్ది అని చెప్పేసి చెప్పమంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మటానికి అవకాశమే లేదు. అలాంటి సమయంలో నోవహు చెప్తూ వచ్చాడు. ఎంతకాలం చెప్తాడు వచ్చాడు? 1, 2, 3, 4 సంవత్సరాల, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటే 100 కాదు 120 సంవత్సరాలు ఆయన అది కట్టే అంతకాలం చెప్తూ ఉన్నాడు. జనాలకి వెర్రివాళ్ళలా కనిపించాడు నోవహు. మీరు చూడండి, క్రైస్తవులు కొంతమంది చాలామందికి వెర్రివాళ్ళలా కనిపిస్తారు. వీళ్ళకి ఏందిరా బాబు, పనులు ఎగ్గొట్టుకొని వెళ్ళి ప్రార్థనకి వెళ్తారేంటి? పనులు ఎగ్గొట్టుకెళ్ళి డబ్బులు వస్తుంటే ఈ డబ్బులు ఎదుర్కొని ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడు అంటారు ఏంది, ఇలా పిచ్చి పట్టింది అన్నట్టుగా అనుకుంటారు. నోవహును కూడా అలాగే అనుకున్నారు, వెర్రి పట్టింది ఇతనికి. వాడు అంటున్నాడు పైన వర్షం అనేది ఒక్క చుక్క తెలియదు వాళ్ళకి అసలుకి. మనకైతే అయ్యా వర్షం పడిద్ది అని అంటే ముందు పడింది కాబట్టి మనకు ఒక అనుభవం ఉండింది. వాళ్ళకి అసలు నోవహు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అనుభవం లేదు. అయితే నోవహు నమ్మాడు దేవుడిని. ఆ నోవహు నమ్మి ఏం చేశాడంటే ఆ ఓడ కట్టడం ప్రారంభం చేశాడు. వీళ్ళందరూ ఎగతాళి చేస్తాడు. అన్ని ఎగతాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాడు, సువార్త ప్రకటిస్తూ వచ్చాడు, ఎగతాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాడు. చివరికి ఒకనొక సమయం వచ్చింది. ఆ నోవహు కట్టే సమయంలోకి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, జనులు ఇల్లు కట్టుకుంటూ ఇచ్చుకొంచు పుచ్చుకొంచు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు నోవహు సమయంలో. అలాగే లోతు దినాల్లో కూడా జనాలు ఎట్లా జీవిస్తున్నారంట? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. జనులకు ఇల్లు కట్టుకుంటూ, పెళ్లికి ఇచ్చుకొంచు పుచ్చుకొంచు, ఇంకా ఒక తింటూ త్రాగుచు మత్తులుగా ఉంటూ, ఒక క్రమశిక్షణ లేకుండా ఒక దుర్మార్గతతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ జీవిస్తూ ఉండేటప్పుడు వాళ్ళ మీదకి ఒకేసారి ఉగ్రత వచ్చేసింది.
నోవహు ఉన్నప్పుడు ఆ ఓడ నిర్మాణం అయిపోయింది. అన్నిటినీ జత ప్రతి జంటని తీసుకురమ్మన్నాడు. మొత్తాన్ని తీసుకొని వచ్చేసిన తర్వాత వీళ్ళందరికీ హేళనగానే ఉంది. అప్పుడు కూడా నమ్మల. అన్ని జంతువులు లోబడినా లేదా? మరి లోబడబట్టే కదా అన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్క జంట, ఈరోజు మనం చూస్తున్న ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్కటి నోవహు ఓడలో నుంచి వచ్చిందే కానీ నోవహు ఓడ దాటి రాలా. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవహుకి ముందు ఒక తరం ఉంది, నోవహు తర్వాత ఒక తరం ఉంది. నోవహు ముందు ఒక యుగం, తర్వాత ఒక యుగం. నోవహు తర్వాత ఇంక ఏమి అంత నోవహుతో ప్రారంభమైంది. మరలా ఒక తరం ప్రారంభమవుతూ వచ్చింది. నోవహు ఏటిని ఎంట్రన్స్ ఇస్తే, ఏటిని ఆ ఓళ్ళలోకి తీసుకెళ్తే అవే బ్రతికిని. 40 పగళ్ళు 40 రాత్రులు ఏదన్నా మిగిలితాయా? భూమి మీద ఏమీ లేదు. 6 నెలల పాటు నీళ్లు ఇంకటానికే సమయం పట్టింది. మనకు వరదలు 4 రోజులు వస్తే ఇంకో 4 రోజులు పట్టిద్ది అవి ఇంకాలంటే. మరి అలాంటిది నోవహు జలప్రళయం వచ్చినప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మొత్తం నీటితో నిండిపోయింది. భూమి మీద ఇంకా అసలు భూమి అనేది కనపడలా. ఒక్క అరారాతు పర్వతం మీద, అది కూడా నీళ్లు కొద్దిగా తగ్గేసరికి అరారాతు పర్వతం మీదకి వెళ్ళి అది రెస్ట్ అయ్యింది. అలాగా నిలబడుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆ జంతువులు ఏదైతే నోవహు ఎంట్రన్స్ ఇచ్చాడో, నోవహు ఆ ఓడలోకి ప్రవేశింపజేస్తూ వచ్చాడో అవే ఇప్పుడు చూస్తున్నాం. కానీ క్రొత్త ఏమీ లేవు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇవన్నీ అంటారు, కానీ అది ఎంత మటుకు నమ్మగలుగుతామంటే బైబిల్ ప్రకారం నమ్మటానికి అవకాశము లేదనమాట. కాబట్టి అయితే జలప్రళయంలో కొట్టుకుపోయిన శిథిలాలు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు సజీవంగా ఉన్న జీవులు మొత్తం కూడా నోవహు ఓడలో ద్వారా వచ్చినాయే. అయితే ఆ సమయంలో వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు, పెళ్లికిచ్చుకున్నారు, పుచ్చుకుంటున్నారు. నోవహు మాట విన్నారా? వినలేదు. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఆ దేవదూత వచ్చి అయ్యా ఇది మొత్తం అగ్ని గంధకం చేత కాల్చివేయబడుతుందయ్యా, నువ్వు రా అని అంటే వాళ్ళ అల్లుల దగ్గరికి రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళకి కాబోయే అల్లుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది తగలబడిపోతుందంట, దేవుడి ఉగ్రత దీని మీద ఉందంట, రండి అంటే నువ్వెవడో అయ్యా బాబు అని వాళ్ళ మామయ్యని ఎగతాళి చేశారు. నువ్వెవడో అయ్యా బాబు, పొరుగోడు అయి ఉండి మా ఊరు వచ్చి మీ పిల్లల్ని చేసుకుంటున్నంత మాత్రాన నువ్వు మాకు బోధ చేయటానికి వచ్చావా అన్నట్టుగా వాళ్ళ మామయ్యని లోతుని అవహేళన చేస్తూ వచ్చినట్టుగా రాయబడింది బైబిల్. అవహేళన చేసి ఏం చేశారు? లోతుతో పాటు రాకపోయేసరికి దేవదూతలు ఏం చేశారంటే ఇక సమయం మించిపోతుంది, మేము దీని మీదకి ఉగ్రత చూపించేస్తామని చెప్పేసి వాళ్ళని పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చేసారు, బయటికి లాక్కొని వచ్చేసారు. వెంటనే అగ్ని గంధకంతో ఆ యొక్క పైనుంచి ఆ భాస్వరం పడిపోయి మొత్తాన్ని సొదొమ గొమొర్రా మొత్తాన్ని దహించి వేస్తూ వచ్చింది. అప్పుడు వార్నింగ్ ఇస్తూ వచ్చారు దేవదూతలు, వెనక్కి తిరిగి చూడొద్దు మీరు, లోతు భార్యని లోతు బిడ్డల్ని నలుగురిని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని అన్నాడు. లోతు భార్య ఏం చేసిందంటే, అమ్మో నా అడ్డులు ఏమైపోతారు, అబ్బా ఈ ఊరు ఈ వైభోగం ఏమైపోతుందో అని చెప్పేసి దురాశ వచ్చింది. ఆ దురాశ వచ్చేసరికి వెనక్కి తిరిగేసరికి ఏమైపోయింది, వెంటనే సాల్ట్ పిల్లర్ అంటారు, ఉప్పు స్తంభం అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆ ఆనవాలు ఉందట. ఆ మృత సముద్రం ప్రక్కన ఉప్పు స్తంభం గురించిన ఆ లోతు భార్య ఉప్పు స్తంభం ఆనవాలు ఉంది అన్నట్లుగా చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కూడా, నా దగ్గర ఒక బైబిల్ ఉంది, ఆ బైబిల్లో కూడా ఉప్పు స్తంభం ఆనవాళ్ళు ఉన్న ఆ ఫోటో ఇమేజ్ ఉందన్నమాట. అంటే ఏంటి? ఇవన్నీ వాస్తవాలు, ప్రస్తుతం జరుగుతున్నవి, అంతకుముందు జరిగినవన్నీ కూడా వాస్తవాలు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు యెహోవా దినం భయంకరంగా ఉండిద్ది. ఆ యెహోవా దినం భయంకరంగా ఉన్నప్పుడు మనం కూడా ఏ విధంగా ఉండాలి? దుర్మార్గత అనేది ఉండకూడదు, దుష్టత్వం అనేది ఉండకూడదు, గర్వం అనేది ఉండకూడదు, దేవునికి ఎప్పుడు లోబడు. ఈ ప్రవచనాలు నెరవేరుతూ ఉంటుండగా అన్ని ప్రవచనాలు నెరవేర్పే కాకుండా కొన్ని సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలట. పేతురు భక్తుడు ఎంతో చక్కగా చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి అని చెప్పేసి. చూడండి, భక్తుడైన పేతురు 2 పేతురు పత్రికలో మనం ఇందాక వాక్య భాగంలో చదువుకుంటూ వచ్చాము. 10వ వచనం ఒకసారి చూసి తర్వాత ముందుకెళ్దామండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త. అందువలన సహోదరులారా అంటే ఎందువలన అంటే ఇక్కడ భ్రష్టత్వం ఒకటి ఉంది, దాని వలన అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 9వ వచనంలో చూడండి, 8-9 వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి
గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును అని చెప్పి రాయబడి. ఏవి అని అంటే పైన లిస్ట్ ఉందట. ఆ పైన కొంత జాబితా ఉంది. ఆ జాబితాలో ఉన్న ప్రకారం మనం ఉండకపోతేరట ఏ విధంగా ఉంటామంట, మనము ఏ విధంగా అయిపోతామట, సోమరులం అయిపోతామట, నిష్ఫలము అయిపోతామట. గుడ్డివాడు పేరుకి చూస్తూ ఉంటాం కానీ బయటికి మనం మందదృష్టి వారిలాగా గుడ్డి వారిలాగా అయిపోతాం అన్నమాట. ఏ లక్షణాలు కలిగి ఉండాలి అని అంటే ఇక్కడ పేతురు భక్తుడు ఆయన స్పష్టంగా దేవుని యొక్క దర్శనాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము అపోస్తులైన పౌలు అయ్యగారు 14 పత్రికలు రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. 14 పత్రికలు రాశారు. 14 పత్రికల్లో కంటే కూడా పేతురు గారు రాసిన 2 పత్రికల్లో యేసయ్య రాకడ గురించిన బలమైన కారణాలు చూపిస్తాడు. యేసయ్య రాకడ గురించి, రెండవ రాకడ గురించి. ఎవరు ఈ పేతురు భక్తులు ఎవరు, పౌలు గారు ఎవరు అని అంటే, పౌలు గారేమో తర్వాత దర్శనం పొందుకున్నవాడు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆకాశంలో దర్శనం చూసి దర్శనం ప్రకారం నమ్మిన ఆయన అపోస్తలుడైన పౌలు గారు. పేతురు గారు అయితే, పేతురు గారు ఎవరండి? పేతురు గారు ఎవరు? యేసు ప్రభు వారి శిష్యుడు. తాళప చెవి ఇచ్చినాడు, పరలోకపు తాళ చెవిలు ఇదిగో అని చెప్పేసి ఎవరికి ఇచ్చారు? ఇంకొకటి పేతురులో ఉన్న గొప్ప విషయం ఏంటండి? పేతురులో గొప్ప విషయం, పేతురుకి ఒక బిరుదు ఉంది. ఏంటిదండి? దుడుకు పేతురు అంటారు. దుడుకు పేతురు అని అంటారు. తర్వాత పేతురుని ఇంకోటి కూడా అంటారు. పేతురు విషయంలో ఒక సందర్భం ఉందండి. పేతురులో ఉన్న గొప్ప విషయం ఉంది, అలాగే దుడుకుతనం కూడా ఉందన్నమాట. గొప్ప విషయం ఏంటంటే నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు. శిష్యులు ఎవరైనా నడిచారా నీళ్ల మీద? అది గొప్ప విషయం. యేసయ్య నడుస్తూ వస్తే, అయ్యా యేసయ్య నేను కూడా నడుస్తానయ్యా, నీవే ప్రభువు అయితే నేను నడుస్తానయ్యా అంటే, రా పేతురు అని అన్నాడు. అనగానే నీళ్ల మీద నడిచిన విశ్వాస యోధుడు పేతురు. యేసయ్య చేతి పట్టుకున్నవాడు, యేసయ్యతో సహవాసం చేసినవాడు, యేసయ్యతో భోజనం చేసినవాడు, యేసయ్యతో 3.5 సంవత్సరాలు గడిపిన ఆయన. మరి యేసయ్య కొన్ని రహస్యాలు శిష్యులకు చెప్తారు కదా. అయ్యా ఆ దినం గురించి, ఆ యొక్క సమయాన్ని గురించి, వాళ్ళు రాకడ గురించి సూచనలు అడిగినప్పుడు పేతురు గారు స్పష్టంగా తన పత్రికలో చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయనో, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్నామని. ఏమంటారంటే ఫస్ట్ నుంచి ఉన్నదే జరుగుతుంది కదా, క్రొత్తదేం జరగట్లేదు కదా. అప్పుడు ఆకాశం ఉంది, ఇప్పుడు ఉంటుంది. అప్పుడు సముద్రం ఉంది, ఇప్పుడు సముద్రం ఉంది. అప్పుడు గాలి ఉంది, ఇప్పుడు గాలి ఉంది. ఉన్నట్టుగానే ఉంటున్నాయి కదా, క్రొత్తగా వింతేం జరగట్లేదు కదా అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తుంటే ప్రశ్నిస్తారట. దేవుడి యొక్క రాకడ గురించిన వాగ్దానాన్ని నమ్మరు అని చెప్పి రాయబడం. పేతురు గారు చెప్తున్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? 1st సెంచరీలో చెప్పాడు. అంటే సరిగ్గా మనం 2023 సంవత్సరంలో ఉన్నాం అనుకోండి. ఒక 100 సంవత్సరాలు తీసేస్తే 1900 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇవి. అప్పటి నుంచి రాకడ గురించిన ప్రవచనం ఇప్పటి వరకు నెరవేరుతుందా? రాకడ గురించిన ప్రవచనం నెరవేరట్లా. సైన్స్ కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వచ్చినట్టు ఉంటుంది. కానీ రాకడ గురించిన పూర్తిగా యేసు ప్రభు వారి రాకడ అనేది రాలేదు. అయితే అప్పుడు డౌట్ పడుతున్నారంట, ఇప్పుడు డౌట్ పడుతున్నారంట. అవునా కదా? ఇప్పుడు కూడా ఏమంటున్నారు? దేవుని రాకడ గురించి అని చెప్పామనుకోండి, వేరేలాగా ఉన్నారా బాబు వీళ్ళు, ఇది ఒక మాయలోకంలో ఉన్నారా అన్నట్లుగా వాళ్ళు భావిస్తారు. కానీ ప్రతి ఒక్క పరిస్థితి కూడా యేసు ప్రభు వారి రాకడకు సంబంధించిన సంభవాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం క్లియర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది. స్టిల్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్. రష్యా ఉక్రెయిన్ మధ్య వారు జరుగుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వారు జరుగుతూనే ఉంటుంది. జనం మీదకి జనం వెళ్తూ ఉన్నారు. భయంకరమైన పాపం భయంకరంగా విస్తరిస్తూ ఉంటుంది. భూకంపాలు వస్తున్నాయి, భూమి కంపిస్తూ ఉంటుంది, మన ప్రాంతాల్లో కూడా కంపిస్తూ ఉంటుంది. అయినా కూడా సైక్లోన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సంబంధించిన సూచనలు మనకి కనిపిస్తాయి. అందుకని ఇక్కడ ఏమంటారు చూడండి, తర్వాత వచ్చిన ఏమంటారంటే 5వ వచనంలో, ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఇవన్నీ దేవుడి నోటు వాక్కుతో వచ్చిన సంగతి మర్చిపోతారట. సముద్రము కలుగును గాక, భూమి కలుగును గాక
ఆకాశ నక్షత్రాలు కలుగునుగా కానీ దేవుడు నోటితో సృష్టించాడు. మరి ఇది దేవుడు లేకపోతే లేవు. చాలామంది ఏమంటారంటే ఇవన్నీ వాటికి అంతటికి అయ్యే వచ్చినాయి అని. నేనంటాను ఒక నాస్తికుడు ఉన్నాడు, ఈ షర్టు నీ మీదకి నీ షర్టు దాని అంతటికి అదే వచ్చిందనంట. అట్లెట్లా వచ్చిందని అంటారు. మరి అది అట్లా రానప్పుడు ఇది కూడా దాని అంతటికి అది ఎలా వచ్చింది? సమ్వన్ ఈజ్ బిహైండ్ దిస్ క్రియేషన్. ఖచ్చితంగా ఒక దానికి వెనక ఒక కర్త అనేవాళ్ళు ఒకడు ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద మనం నిలిచి ఉన్నామంటే ఈ భూమిని తయారు చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఈ ఆకాశం కనిపిస్తుందంటే ఆకాశాన్ని సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ చంద్ర నక్షత్రాలు ఉన్నాయి అంటే వాటిని కలువ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసి మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది. వీళ్ళంటే మర్చిపోతారట. వీళ్ళు రాకడ గురించి మర్చిపోయేవాళ్ళట. దేవుడు నోటితో సృష్టించాడు, వాక్కు ద్వారా సృష్టించాడు అనే విషయము మర్చిపోతారు. ఆ మర్చిపోయి భ్రష్టత్వానికి వెళ్తారు. ఇంకా తర్వాత రాయబడి చూడండి 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఏ సమయం ఒకసారి జ్ఞాపకం చేయండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. ఇది మనం 2వ లోకంలో ఉన్నాం. అప్పుడు ఆ లోకం మొత్తం నశించిపోయింది. ఇది ఇంకొక ఆనవాలు. అందుకని యేసుప్రభు వారు క్లియర్గా చెప్పారు. మనకి సువార్తలో లోకా సువార్త 17వ అధ్యాయం చూస్తూ వచ్చాం. నోహ దినాలు ఉన్నట్టుగా ఉంటాయి అని చెప్పానంటే ఏంటి? ఇక్కడ పేతురు గారు కూడా అదే ఉదాహరిస్తున్నాడు. ఆ లోకం నశించిపోయింది, నీటిలో నశించిపోయింది. మరలా ఇప్పుడు ఇంకో లోకం. ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత? అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము. అగ్ని కొరకు నిల్వ చేయబడి ఇవన్నీ కూడా తగలబడటానికి నిల్వ చేయబడి ఉన్నవి. అప్పుడేమో జలము ద్వారా, ఇప్పుడేమో అగ్ని ద్వారా. మన వాళ్ళు ఏం చేస్తారంటే పూజ చేస్తారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, పంచభూతాలను పూజ చేస్తారు. ఈ పంచభూతాలు దేవుడి కారకాలు అంటారు. దేవుడి యొక్క కారకాలు. సముద్రం కలుగునుగా కంటే సముద్రం అయింది. ఆయన చేతులేవే ఇవన్నీ. వీటికి పూజ చేస్తే ఏం ఉపయోగం? వీటిని సృష్టించిన వాడిని పూజ చేయాలి. ఎవరిని పూజ చేయాలి? మనం సృష్టించిన. ఒకసారి చేతులు తల్లి చూద్దామా? అది వీటిని సృష్టికర్త గొప్పవాడా? ఇవి గొప్పగా. నీళ్ళలో పడితే చచ్చిపోతున్నాడని నీళ్ళని చూసి అమ్మో అని చెప్పేసి దండం పెడితే ఉపయోగం ఏమైనా ఉండిద్దా? అగ్ని మనం తగలబెట్టేసిద్దని చెప్పేసి అగ్నికి దండం పెడితే ఏమైనా ఉండిద్దా? పాము మనల్ని కాటేసిద్దని చెప్పి పాముకు దండం పెడితే ఏమైనా ఉండిద్దా? ఉపయోగం లేనే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా దీస్ ఆల్ ది క్రియేషన్ ఆఫ్ ది క్రైస్ట్, దేవుడి క్రీస్తు యొక్క సృష్టి. కాబట్టి ఈ సృష్టించిన సృష్టికర్త మీద మనము విశ్వాసం ఉంచాలి. ఇక్కడ రాయబడింది అదే అనమాట. తర్వాత వచనం చూస్తే 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరాలు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనూ నశింపవాలని ఇచ్చింపగా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడన్నాడు. ఒక్కటి ప్రభువు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మొదట యేసు ప్రభు వారు ఎలాగ వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు కదా. గొర్రెల పిల్ల అంటే దీర్ఘశాంతుడు, సాత్వికుడు. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని కాబట్టి నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకున్నా అన్నాడు. మరి ఆ యేసయ్య ఎంతో దీర్ఘశాంతగుండు. ఆయన రాకడ వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఎంతమంది నశించిపోతారు? అందుకని ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేసే కొంది ఇక్కడ 2 సంఘటనలు జరుగుతున్నాయి. మారినోళ్ళు ఏమో మళ్ళీ వెనక్కి తిరుగుతున్నారు. అయితే ఈరోజు దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే మీరు నిష్ఫలులుగా ఉండకూడదు. పేతురు భక్తుడు అదే అంటున్నాడు. నిష్ఫలులు అంటే ఫలం లేని వారిగా ఉండకూడదు. ఫలం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనము ఫలం కలిగి ఉండాలంటే ఇక్కడ రాయబడం చూద్దాం. పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాము. ఏ విధంగా ఉండాలంటే 5వ వచనం నుంచి దయచేసి గమనించండి. ఆ హేతువు చేతన మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉన్నారు. ఫుల్ డిలిజెన్స్ అని చెప్పండి. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు. విశ్వాసంలో మనం నమ్మిక ఉంచుతాం కదండి. ఈ నమ్మికంలో సద్గుణం కలిగి ఉండాలంట, మంచి గుణం కలిగి ఉండాలట. అంటే మనకి విశ్వాసం ఉందలే అని చెప్పేసి మనము అంటే మన గుణం అనేది చెడుగా ఉందనుకోండి, దీనికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. విశ్వాసం ఉందనంటే సద్గుణం ఖచ్చితంగా మనం కలిగి, విశ్వాసం ఉందేమో సద్గుణం కలిగి ఉండాలట. సద్గుణం అంటే మంచి గుణగణాలు కలిగి ఉండాలా. సద్గుణం నందు జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. మనం జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞానంగా ఏదో మంచిగా ఉండాలంటే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మగాలని కాదు.
జ్ఞానంతో నమ్మాలి. ఇది ఉన్నదా లేదా అనేది విచారించుకొని తెలుసుకొని మనము నమ్మాలా. తర్వాత జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహము కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఆశానిగ్రహం అని అంటే ఏంటంటే, ఒకటి మనకు కావాలనిపించింది కానీ అది దానికి స్వతంత్రం దేవుడు ఇవ్వడు. స్వతంత్రం అంటే అన్నిటికీ పరిమితి అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా పరిమితి. షుగర్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ స్వీట్ చూడంగానే బాగా తినాలనిపించింది కానీ అది తింటే ఏమవుతుంది, వాళ్ళకి హాని చేస్తుంది. అలాగే క్రైస్తవుడు కూడా కొన్ని చేయకూడనివి ఉంటాయి, కొన్ని చేయకూడదు, కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ వాటికి మనం ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఇవి చేయకూడదు, దేవుడు వద్దు అంటే మనము చేయకూడదు. ఆ ఆశానిగ్రహం మనం కలిగి ఉండకపోతే అది నిజమైన భక్తిగా ఉండదు, మనం నిష్ఫలం అయిపోతాం. ఫలంభరితమైన జీవితం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆశానిగ్రహం అనేది ఉండాలి. ఆత్మఫలంలో కూడా ఒక లక్షణం ఏంటంటే ఆశానిగ్రహం. ఆత్మఫలం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇంకా ఇంకొకటి ఉండాలి. మొత్తం 9 ఉండాలి. 9 వచ్చినాయి. ఆశానిగ్రహం. కాబట్టి ఈ ఆశానిగ్రహం అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే, ఒక క్రైస్తవుడికి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే హీఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనం ఫలభరితంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలంట? సెల్ఫ్ కంట్రోల్, ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఇంకా తర్వాత ఆశానిగ్రహం నందు సహనమును, పేషెన్స్ కలిగి ఉండాలి. సహనం లేకపోతే చాలాసార్లు మనకు సహనం ఉండదు కదా, చాలా అసహనం ఎక్కువగా ఉండేది. ఈ దినాల్లో ఎక్కువగా అసహనం ఎక్కువగా ఉండిద్ది. ప్రభువుని మనం ఏం అడగాలంటే, ప్రభు సహనం దయచేయండి అయ్యా. యేసయ్య ఏమంటున్నాడు, నేను సాత్వికుడినయ్యా, నేను సహనం కలిగిన వాడిని. ఇక్కడ అన్నాడు కదా పేతురు భక్తుడు, నేను దీర్ఘశాంతం వహిస్తున్నాను అన్నాడు. దీర్ఘశాంతం అంటే ఏంటి? సహనానికి మించిపోయి కూడా అనమాట. దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలంటే దీర్ఘశాంతం వహించే వారిగా, సహనం కలిగిన వాళ్ళు. కొంతమంది కొన్ని తప్పులు చేసినప్పుడు మనం భరించే వారిగా ఉండాలి. మనం కొన్ని విషయాలు కరెక్ట్ అయి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఎదుటివాడు తప్పు అయి ఉండొచ్చు. మనం ఏం చేయాలి? వాళ్ళని వీ హ్యావ్ టు బేర్ అవర్ బ్రదర్. మనం భరించేవారిగా ఉండాలి, సహించేవారిగా ఉండాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా, యేసయ్యతో కూడా ఏలుదుమని చెప్పి రాయబడం తిమోతిలో రాసిన. సహిస్తేనే ఏలగలుగుతాం. ఎందుకంటే సహించేవాడే సహనశీలుడితో ఉండగలుగుతాడు. సహించిన వాడు సహనశీలుడితో అయినా యేసయ్యతో ఉండలేడు. కాబట్టి సహించిన వాడు, సహనం, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేసిద్దంట, ఆపేసిద్దంట. ఓర్పు, సహనం గొప్ప ద్రోహకార్యం. కొన్ని ద్రోహ కార్యాలు జరగకుండా అంటే ఏం చేయాలి? ఓర్పు అనేది మనల్ని, సహనం అనేది మనల్ని కాపాడుతూ ఉండేది. అన్నిటికంటే ముఖ్యమైనది, నీ నోటిని అదుపు చేసుకుంటే అన్నీ అదుపోయినా. కాబట్టి పోయినసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, వారి హృదయంలో నా న్యాయ విధులను ఉంచేదను. ప్రభువా నాకు సహనం లేదయ్యా, నీ న్యాయ విధులు నా హృదయంలో ఉంచుతా అన్నావు కదా, నాకు సహనం దయచేయండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే ప్రభు మనకు ఖచ్చితంగా ఈ గుణ లక్షణాలు ఇస్తాడు. విశ్వాసం నందు ఏం కలిగి ఉండాలట? సద్గుణం కలిగి ఉండాలట. సద్గుణం నందు జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం నందు ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఆశానిగ్రహం నందు సహనం కలిగి ఉండాలి. సహనం నందు భక్తిని కలిగి ఉండాలి. భక్తి ఇది లేదు మెయిన్ ఎక్కువ. ఇవన్నీ కొంతమందికి ఉంటాయి. దేవుడిని తెలుసుకునే వాళ్ళకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కొంత ఈ లక్షణాలు పై అన్నీ ఉంటాయి. భక్తి అనేది ఉండదన్నమాట. మాకు హృదయంలో ఉంటే చాలండి అని అంటారు. హృదయంలో ఉంటాం కాదు. భక్తి చూపించాల్సిందే. ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండాల్సిన సమయంలో మోకాళ్ళ మీద ఉండాలి. కళ్ళు మూసుకోవాల్సిన సమయంలో కళ్ళు మూసుకోవాలి. చర్చికి రావాల్సిన సమయం చర్చికి రావాల్సిందే. ఈ భక్తి అనేది లేకపోతే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు చేయక మానని దేవుడు మన దేవుడు. ఆయన యందు భయభక్తులు, భక్తి హృదయంలో ఉంచుకుంటానండి అని చెప్పేసానంటే అది కాదు నిజమైన భక్తి. భక్తి అని అంటే నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తే నేను భక్తిపరుడు అంటారు. బైబిల్ పట్టుకుని వెళ్ళకపోతే భక్తిపరుడు అని ఎందుకంటారు? ప్రార్థనకి వెళ్తే ఈయన భక్తిపరుడు అంటారు. ప్రార్థనకి వెళ్ళండి, నా హృదయంలో ఉండండి, నాకు చాలండి అని చెప్తే నో, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అ రెవరెన్స్. వీ హ్యావ్ టు రివర్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుడిని యొక్క నామానికి మనము భయపడేవారిగా ఉండాలన్నమాట. తర్వాత భక్తి యందు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన. భక్తి గలవాడని చెప్పుకొని ఎదుటివాడికి మనం ప్రేమ చూపించకపోతే, సహోదరుని ప్రేమించకపోతే, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంది. సహోదర ప్రేమ అంటే ఏంటంటే, ఎదుటివాడట చలిలో అల్లాడిపోతూ ఉంటే, అయ్యా దుప్పటి కప్పుకోయ్యా, అయ్యా చక్కగా జాగ్రత్త అయ్యా, భద్రం అయ్యా అని చెప్పి చెప్తారట. కానీ దుప్పటి ఎవరట? అది నిజమైన సహోదర ప్రేమేనా? అయితే నిజమైన సహోదర ప్రేమ ఏంటంటే, వాడి అవసరత తెలిసి మనం ఏం చేయాలంటే సహాయము చేసేవారిగా ఉండాలి. ఏసై ఈ క్రిస్మస్ దినాల్లో, క్రిస్మస్ అని అంటే ఇచ్చుట, గివింగ్. క్రిస్మస్ అంటే ఏసయ్య తన తండ్రి అయిన దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడేను,
అని చెప్పాడు. కుమారుడు మనకు అనుగ్రహింపడ్డాడంటే మనం ఏం చేయాలంటే ఆ అనేకులకి ఇచ్చేవారిగా ఉండాలి. అందుకని క్రిస్మస్ అనగానే చాలామంది గిఫ్ట్స్ ఇస్తామంటారు. ఎందుకు గిఫ్ట్స్ ఇస్తారు అంటారు అని అంటే ఈ సహోదర ప్రేమ అనేది నిష్ఫలం కావు. మనం ఇది చూడండి, మనకున్న కొద్దిలో అయినా సరే ఇస్తే చాలు, అది అప్పుడు నిష్ఫలం అనేది కాము. ఇక్కడ రాయబడింది ఏంటంటే ఈసారి వర్తమానం కూడా నువ్వు ఫలభరితంగా ఉండాలంటే ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, అలాగే సహనము, భక్తితో పాటు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఈ సహోదర ప్రేమలో ఇంకోటి ఏం కలిగి ఉండాలి? చివరికి దయను కలిగి ఉండాలి. యేసయ్య దయామయుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు. ఈ కరుణ, జాలి, దయ మనకి లేకపోతే మన క్రైస్తవ జీవితంలో ఫలభరితంగా ఉండలేము. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండాలి. ఈ భక్తి, ఈ యొక్క సహోదర ప్రేమ, సహనాన్ని, అలాగే ఓర్పుని, ఇంకా అలాగే కరుణని, దయని, జాలిని అన్నీ కలిగి ఉంటే మనం అంట నిష్ఫలం కానేరమన్నట. తర్వాత వచ్చిన రాయబడం చూడండి, ఇవి మీకు కలిగిన 8వ వచనంలో ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనం అలవర్చుకుంటా ఉంటే, మనం ప్రాక్టికల్ లైఫ్లోకి, మన అనుభవ జీవితంలోకి మనం అన్వయించుకుంటూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలించే వారంగా ఉంటాం అన్నమాట. నిష్ఫలలు అంటే ఈ లక్షణాలు కానీ లేకపోతే మనం ఏమైపోతుంటే ఒక ఎలాంటి యాంత్రికుడైన వ్యక్తిగా ఉంటాం, నామకార్థ క్రైస్తవులుగా ఉంటాం. తర్వాత ఏమైపోతుందంటే ఆ చెట్టు బతుకున్న చెట్టే కానీ కాయలు ఫలాలు ఉండని చెట్టులాగా ఉండదు. మనము ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఇంకా అంతేకాకుండా దేవుడు ఏమంటాడంటే మనకంటే అమూల్యమైన వాగ్దానాలను ఇచ్చాడట. ఏ వాగ్దానాలు ఇచ్చాడు చూడండి, ఇక్కడ రాయబడింది 3వ వచనంలో, తన మహిమను బట్టి క్షమించి 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించిన ఈ అమూల్యమైన వాగ్దానాలంట ఈ లోకంలో భ్రష్టత్వం తప్పించుకోవడానికి ఉపయోగపడతాయి ఈ వాగ్దానాలు. ఈ వాగ్దానంలో ఒక వాగ్దానం మనం పాత నిబంధనలో చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏ వాగ్దానం అది? 4వ అధ్యాయము, మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేయండి. అయితే ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు? రైజింగ్ సన్ అంటారు. రైజింగ్ సన్, అరుణోదయ నక్షత్రం, అరుణోదయ సూర్యుడు, నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు రైచియస్ సన్ అంటారు. సన్ ఆఫ్ రైచియస్, SON వేరు, SUN వేరు. SUN అంటే సూర్యుడు, సన్ ఆఫ్ రైచియస్ అనమాట. మీకు నీతి సూర్యుడు ఉదయించింది. ఎవరికి ఉదయిస్తాడు చూడండి, అక్కడ రాయబడి ఉంది మలాకి గ్రంథంలో. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు? ఇప్పుడు ఈ లక్షణాలు మనము కలిగి ఉండేవాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఏ లక్షణాలు? విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు సహోదర ప్రేమ, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. ఈ కలిగి ఉన్నవాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళని దేవుడు చెప్పిన జాబితా. మరి ఈ కలిగి ఉంటే మనకట్ట వాగ్దానం చేస్తున్నాడు, మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఏం కలుగు చేస్తాయట? ఆరోగ్యం కలుగు చేస్తాయి. ప్రియమైన సంగమ, ఈ వాక్యం వింటున్నా మనము ప్రభు వాగ్దానాలు ఏది కూడా నిర్వీర్యం ఎంత మటుకు కాలేదు. ఆయన మాట ఇచ్చి తప్పునా అని చెప్పి రాయబడు. ఆయన సెలవిచ్చిన తర్వాత దాన్ని తప్పిపోతాడా? తప్పిపోనే పోడు. ఎందుకనంటే గడ్డి ఎండును పువ్వాడును దేవుని వాక్యము నిత్యము నిలుచును. కాబట్టి ఆ వాక్యము ఇప్పుడు కూడా ఆ దేవుడి వాక్కు ద్వారా ఏర్పడిన భూమి ఉంటానే ఉంది, ఆకాశం ఉంటుంది, సముద్రాలు అన్నీ ఉంటున్నాము. కాబట్టి ఆ వాక్యం అనేది తప్పిపోలేదు. కాబట్టి నీకు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా తప్పిపోయిద్దా? తప్పిపోదు. ఒకనొక సందర్భంలో మేము కూడా ప్రార్థన చేస్తూ వస్తాం. ఏది వచ్చిన అనుభవం ఉందన్నమాట. ఆరోగ్యం బాగాలేకపోతే, బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోతే, ప్రభువా నీ నా నామం ముందు భయభక్తులు కలవరకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయి అని చెప్పి నువ్వు సెలవిచ్చావు కదా ప్రభువా, నా బిడ్డకి ఆరోగ్యం దయచేయాలంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే
బిడ్డ ఎంత అద్భుతంగా ఆ స్వస్థత పొందుతూ వచ్చింది. తర్వాత రాయబడింది, అక్కడ ఏమని రాయబడింది చూడండి, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు బిడ్డ తర్వాత స్వస్థత నొందిన తర్వాత గంతులు, మామూలు గంతులు వేయలేదు. ఈ వాగ్దానం ఎత్తి మనం ఏం చేయాలంటే, మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం మనం ఏం చేయాలంటే క్లెయిమ్, మనం దేవుడికి అడగాలి. ప్రభు నువ్వు ఇలాగ అన్నావు కదా, నువ్వు వాగ్దానం చేసావు కదా, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అని చెప్పిరారు. ఒక పాట కూడా ఉంది, వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే, ఆ వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా మమ్ము కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా మమ్ము కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలి. కాబట్టి ఆ వాగ్దానాలు, ఇంకా కొన్ని వాగ్దానాలని చూడండి. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం గమనిస్తే, 2 సమూయేలు గ్రంథము 23:4 వచనం. రెండు సమయంలో అండి చదవండి, చదవండి, అదేనండి కరెక్టేనండి. 20 ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఎట్లా ఉంటాడట? మన ప్రభువారు కూడా అలాగే ఉంటారు, అలాగే మనం కూడా అలాగే ఉంటాం అన్నమాట. ఆయన యందు భయభక్తులు గలవారు ఇలాగ ఉంటారు. ఎలా ఉంటారంటే, ఉదయకాలపు సూర్యకాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఇది వాస్తవానికి ఈ ప్రవచనం యేసయ్య గురించిన ప్రవచనం. ఇక్కడ మలాకీ గ్రంథంలో యేసయ్య ప్రవచనం ఇది. మలాకీ గ్రంథంలో ఇచ్చిన ప్రవచనం అంటే, మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పేసి ప్రవచనం గురించిన సందర్భం. తర్వాత వచ్చిన కూడా చూస్తే, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయంగా ఆయన దానిని నెరవేర్చును. దేవుడు యేసు ప్రభు వారి విషయంలో ఏ విధంగా వాగ్దానం నెరవేర్చబడుతూ వచ్చిందో, మనకి నిజంగా నీతి సూర్యుడు ఉదయించాడా లేదా? మనం పాట పాడుకుంటాం, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు, రారె గొల్లబోయలారా, రక్షకుండు దయించినాడు, రారె గొల్లబోయలారా, తక్షణమున బోయి మనని రీక్షణ ఫలముందుదామో, రక్షకుండు దయించినాడట మన కొరకు వరమా, రక్షకుండు దయించినాడట. ఏ వంశంలో ఉదయిస్తున్నాడు? ఏ వంశంలో? దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కుదేరి జోచినాడు, రక్షకుండు దయించినాడట
కొరకు పరమా రక్షకుడు దయించినాడట. ఈ రక్షకుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే, ఈ రక్షకుడు మనలో ఉదయిస్తే మనకేం జరుగుతుందట? చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా. ఈ వాక్యం వింటున్నా నువ్వు, నేను, ఎవరైనా కూడా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఈ ప్రామిస్ని ఎత్తి అడగచ్చు. అయ్యా నీ అందు భయభక్తులు వెళ్ళి ఉంటున్నాను కదా, నాకు ఆరోగ్యం కలిగజాయి. ఎంతోమంది అనారోగ్య సమస్యతో బాధపడతా ఉంటారు. ఈ అనారోగ్య సమస్యతో బాధపడుకున్న వాళ్ళకి ఈ వాగ్దానం ఎత్తి అడిగితే యేసు క్రీస్తు నామములో ఖచ్చితంగా జరిగేది. ఆమేన్ అని చెబుతామా? ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయంలోనూ లోపల శరీరం లోపల గాయమైన, బహిరంగ గాయమైన, అంతరంగంలో హృదయ గాయమైన కూడా, లేకపోతే శరీర రక్త మాంసాల గాయమైన ఏదైనా కూడా మార్పడానికి యేసయ్య ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. నమ్మటమే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అక్కడ ఒక వ్యక్తి అడుగుతూ ఉంటాడు, మోగా చెవిటి దెయ్యం పెట్టిన వ్యక్తిని తీసుకుని వస్తున్నప్పుడు వెంటనే యేసయ్య అంటాడు, నమ్ముట నీ వలన అయితే నీకు సాధ్యమైద్దయ్యా అని. నేను నమ్ముతున్నానయ్యా అని అంటాడు. నమ్మకం ఒక్కటే కూడా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. శరీరంలో ఎలాంటి రుగ్మత అయినా కూడా ప్రభువు తీసేసి, ఆయన ఎవరు? నీతి సూర్యుడు. ఆయన ఎవరైనా నీతి సూర్యుడు, నిజమైన దేవుడు, ఉన్న దేవుడు. ఇప్పుడున్న సూర్యుడిని మనం చూడలేకపోయినప్పుడు ఆ నీతి సూర్యుడిని మనం ఊహించుకోవచ్చు. అందుకనే దేవుడు మనకు పోలిక కూడా చాలా సింపుల్ పోలిక ఇస్తున్నాడు. ఈయన్నే చూడలేకపోతున్నావు, నువ్వు నన్ను ఎలా చూడగలుగుతావు అన్నట్లుగా. సరే, ఇంకొక సందర్భం కూడా చూద్దాం మనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఇర్మియా 33, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను అని చెప్పానంటున్నాడు. ఇక్కడ 2 వాగ్దానాలు చేస్తానన్నాడు. అక్కడ ఏమంటున్నా అంటే ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, సమాధానాన్ని కూడా ఇస్తానన్నాడు. మన యేసయ్యకి ఒక పేరు ఉంది. ఏం పేరు ఉంది? చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరులో ఒక పేరు ఉంది. యేసయ్యకి స్వస్థపరిచే దాని గురించి యెహోవా రాఫా అంటారు. అలాగే ఇక్కడ వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపడతారు. సమాధానాన్ని ఇంగ్లీష్లో హిబ్రూ భాషలో ఏమంటారు? షాలోమ్. సత్య సమాధానాన్ని ఇస్తాను. అన్నిటికంటే మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? ప్రాముఖ్యమైనది ఏంటి? యేసయ్య వచ్చింది దేనికోసం వచ్చాడు భూమి మీదకి? సమాధానం కోసమే ఇచ్చాడు. అయ్యా సర్వలోకానికి శుభవర్తమానాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని గబ్రియేలు దూత అంటే, అక్కడ దేవుని ఎవరికంటే దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలిగిద్దట. కాబట్టి మనం ఒక పాట పాడుతూ ఉంటాం. ఆ పాటలో ఈ చరణం లేదు, కానీ ఆ చరణం నేను కలిపాను. యెహోవా షాలేం శాంతినిచ్చావే వందనమయ్యా. యెహోవా షాలోం శాంతినిచ్చావే వందనమయ్యా. మాకు శాంతినిచ్చావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. షాలోమ్. కాబట్టి యెహోవా షాలోమ్ శాంతి దూతగా. హిందీలో సమాధానాన్ని హిందీలో ఏమంటారంటే, హిందీలో పదం లేదు, శాంతి అని అంటారు. అదే తెలుగులోకి వచ్చేసరికి శాంతికి పదం అర్థం ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. మనకు తెలుగులో 2 పదాలు దొరుకుతున్నాయి. అందులో అయితేనేమో సమాధానం ఒక్కటే ఉండిద్ది అనమాట. ఇంగ్లీష్లో కూడా ఒక్కటే, పీస్ బీ అంటు యూ. యేసయ్య పునరుత్థానం లేచిన తర్వాత వాడిన మాట కూడా, మీకు సమాధానము కలుగునుగాక, శుభము కలుగునుగాక. శుభం అంటారు ఇంకో పదం, ఇంకో మన తెలుగులోని ఇంకోటి
శాంతినే శుభం కూడా అని అంటారు అనమాట. మీకు శుభం కలుగును గాక. కాబట్టి యేసయ్య వచ్చింది దేనికంటే, మనకు ఆ నీతిసూర్యుడు దేనికి వచ్చాడంటే మనకు శుభం కలుగజేయటానికి, శాంతి కలుగజేయటానికి. అనారోగ్యంగా ఉన్నవాడు శాంతిగా ఉంటాడా? సమాధానంగా ఉంటాడా? ఆరోగ్యం కలుగజేస్తాడు. ఆరోగ్యం కలుగజేయటం ద్వారా మనకేం కలిగిద్ది? శాంతి, సమాధానం కలిగింది. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు